అందరికీ నమస్కారం అండి. రంగమ్మత వార్తలకి స్వాగతం సుస్వాగతం. రోజులైనా ఈ రోజు కూడా సరికొత్త ముచ్చట్లతో మీ అందరి ముందుకు వచ్చిందండి మీ రంగమ్మత్త. మరి ఇంకెందుకు ఆలస్యం, అల్లుడు అత్త వచ్చింది కదా, అలా సొత్త పెట్టి హెడ్లైన్స్ వేసుకో. ఏటి వద్దా? ఏ ఆహా సరే సరే, అలాగే అలాగే అలాగే. ఏం లేదండి, మా అల్లుడికి ఈ వారం అంతా జరిగిన ముచ్చట్లు చూడాలనిపిస్తుందట. మన గాలోడు వెంకటలక్ష్మి మంగ తయారు చేసిన అల్లర్లు చూడాలనిపిస్తుందటండి. మరి అయ్యో చూసి వచ్చేద్దామా? వామో పేకలా, ఒరే మొదలష్టపు సచ్చినోడా. హలో, ఏం మాట్లాడుతున్నావు రంగమ్మత్త? ఈ రోజు నుంచి గాలోడు, జోకర్ గాలోడే. ఇదెందుకు మళ్ళీ అలవాట్రా గాలోడా? మంచి అలవాటేనే, నువ్వు కూడా ఆడతావా? సిగ్గులేదు? టన్నులు టన్నులు ఉంది ఇక్కడ, కావాల్సినంత తీసుకో. ఒరే గాలోడా, జోదం అంత మంచిది కాదురా, దరిద్రంరా, నాశనం అయిపోగలవు. అవునా? ధర్మరాజు జోదంలో ఓడిపోయాడు కాబట్టి జోదం చెడ్డదన్నారు. అదే జోదంలో గెలిచాడు అనుకో మంచిదనేవారు కదా. సంబరాలు సంబరాలు చేసుకుందరు పేకాట మీద. ఇదిగో రంగమ్మత్త, నీకు అన్నప్రాసనలాగా పేకాట ప్రాసన చేయించాలో చెప్పు, చేసేద్దాం, మన చేతుల పనే. దొరికితే పోలీసులు రక్త ప్రసరణ అయ్యే వరకు కొడతారు, అర్థమైతుందా? భయం వేస్తుందా? పిచ్చిదానా, నా వెనకాల ఎవరున్నారో తెలుసు అసలు? వెనకాతలంటే ఈ వెనకాతలు కాదు, నాట వెనకాతలు పెద్ద పెద్ద లీడర్స్ ఏమి ఉన్నారే, ఎవరు నన్ను ఏం చేయలేరు. వాళ్ళు వీళ్ళు ఎవరు ఏం చెయ్యర్రా. ఎక్కువగా నాతో ఆడేవాళ్ళు ఎవరో తెలుసా? ఇంకెవరో మన పోలీసు వాళ్ళే. జనాలు చూసారనుకో జోడిచ్చు కొడతారు. సేపిచ్చిదానా, నీకంటే బొర్రలేదు కానీ నాకు తాటక ఎంత ఉందే. అందుకే చైనా ఊడితో యాప్ డెవలప్ చేయించా. ఆన్లైన్లో కూడా గేమ్ ఆడేస్తాను తెలుసా. ఎప్పుడో నన్ను ఆపలేడే గాలుని. ఇండియాలతో చేయించవచ్చు కదరా. ఇండియా వాళ్ళకి టెక్నాలజీ వాడుకోవడం తప్ప టెక్నాలజీని డెవలప్ చేయడం రాదే. అయినా ఇందాక నుంచి చెయ్యి ఒకటే లాగేస్తుంది, ఒక మొక్క వేస్తావేటి? రే తొక్కి పడేస్తాను రా నిన్ను. ఆన్లైన్ రమ్మీ గేముల్లో మొగోళ్ళు కంటే మీ ఆడోళ్ళు ఎక్కువ ఆడేస్తున్నారు తెలుసా. ఇలాంటి పనికి మళ్ళీ నాట్లాడిని ఆపేసి పనికొచ్చి పని చేయరా గాలోడా. మన ఏరియాలో ఎమ్మెల్యేలు పేకాట కోసం శిబిరాలు క్లబ్బులు కట్టిస్తానంటే నువ్వు వద్దంటావేటే మొద్దు మొహం దానా. అయినా పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నిదానంగా నీళ్లు తాగడం బెస్ట్ కదరా. ఈజీ మనీ సంపాదించడం చాలా ఈజీయే. ఏమనుకున్నావు గాలుడంటే? రే దండు రారా, ఇందాక నుంచి చెయ్యి తెగలాగేస్తుంది, గేమ్ ఆడేద్దాం. పైసలు లేవురా. అప్పు తీసుకోరా. అప్పా మళ్ళీ ఎలా తీర్చాలరా? ఒరే ఏముంది, మళ్ళీ పేకాట ఆడేసి తీర్చేయడమే. ఇప్పుడు మళ్ళీ అప్పయిందనుకో మళ్ళీ ఆడు తీరుతావు, అంతేగా. నువ్వు ఆడవో చెయ్యవు, మధ్యలో మాట్లాడేస్తా. అలా ద్వారా మనం ఆడుకుందాం. షూరా గాలుడా? దండు దండు గమ్మునుండ్రా, 2 నిమిషాలు ఇక్కడే ఉండి వెళ్ళి వస్తాను. రే 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 గాలుడా, ముందు డబ్బులు ఇచ్చి కదలు. మళ్ళా మనకు డబ్బులు ఏంట్రా, మన ఇద్దరం ఫ్రెండ్స్. అరే 2 నిమిషాలు వెళ్ళి వస్తాను. అరే గాలుడా, ముందు డబ్బులు ఇచ్చి కదలు. అరే దండు, డబ్బులు లేవురా. అప్పటిదాకా ఈ ఉంగరం ఇక్కడ పెట్టేసేలరా. తప్పుదా? పదు, ఒకసారి ఆలోచించరా. సరే మంచిగా అయిందా? 1 minute తీసుకో. ఉంగరం నాది పోయింది.
అలా గాల్లో ఫోటోలు దిగుతున్నావు? సెగ్గొడ్లు ఏమైనా వచ్చియా అలా నిల్చున్నావు? అందుకే నీకు చెప్తాను చదువుకోమని, నువ్వేనో. ఒరేయ్, నీకు విగ్రహం కావాలా? ఎందుకురా? నేను మా గల్లీలో విగ్రహం పెట్టాలనుకుంటున్నానే. అయినా అవి చచ్చిపోయిన వాళ్ళు గుర్తులుగా పెట్టుకుంటారా? నేను ఫేమస్ అయిపోతున్నానని నీకు కుళ్ళు మొహం దానా. నీ విగ్రహం కుక్కలు సుస్సు పోసుకోవడానికి, కాకులు రెట్టేయడానికి, కేబుల్ వైర్లు కట్టడానికి పనికొత్తారా? హలో, నా గురించి నీకు తెలవదే. నీ గురించి మీ ఊర్లో వాళ్ళకి తెలీదు, ఇక నాకేం తెలుస్తుందిరా? అయినా నీకు విగ్రహం ఎందుకు కట్టాలరా? ఒక్క మంచి పని అయినా చేసావా చెప్పు. నేనేం చేశానా? మొన్న రోడ్డు మీద బైక్ కూడా పోతుంటే అడిగి స్టాండ్ తీయమని చెప్పింది నేనే. అంతెందుకు ఒక ముసలాన్ని రోడ్డు దాటించాను తెలుసా, 2-3కి అడ్రస్లు కూడా చెప్పా. కాకపోతే అవి రాంగ్ అడ్రస్ అయ్యాయి అనుకో. ఇంకా చెప్పు. చిన్నపిల్లలకి ముక్కు తుడిచాను, బైక్ మీద లిఫ్ట్ ఇచ్చాను, బస్సులో సీట్ ఇచ్చాను, చెప్పు వింటున్నాను కదా. అంత కట్టగల చెప్పవే, నీకు కూడా విగ్రహం పెట్టేవాలే, మామూలుగా లేదు అసలు. అయినా విగ్రహాలు మన మీద అభిమానంతో ఎవరో ఎట్టాలి కానీ మనకు మనం ఎట్టించుకోకూడదు. విజయ్ దేవరకొండ గురించి అమెరికా ఎవరో తెలుసు, అలాగే ఈ మణికొండలు ఈ గాలుడు గురించి ఎవరో తెలుస్తుంది. చెప్పుకోవాలి మనమే. అంతేలే, కుక్క కూడా మురుగుతూ తనలో తను గర్జిస్తున్నాను అనుకుంటది. నువ్వు కూడా అంతేలేరా? యు మీన్ డాగ్? అయినా నాకేం తక్కువే? ఇంకేం చేసావని విగ్రహం పెట్టుకుంటావురా నువ్వు? 200 కోట్ల రూపాయలు అప్పు చేసి మరీ పెట్టించుకుంటాను. దాంతో లాభం ఏట్రా మనకి? ఎండకి తల దాచుకోలేము, వానకి నిలబడలేము. ప్రెస్టేజ్ గురించి అయినా పెట్టుకోవాలి మన విగ్రహం. చూడరా గాలోడా, ఆ పెట్టే పైసలేవో హాస్పిటల్కి పెట్టావనుకో ఒక 100 మంది బతుకుతారురా. అదే బడికి పెట్టావనుకో ఓ 100 మంది పిల్లలు విద్యావంతులు అవుతారురా. గాలోడా, ఏదైనా పనికొచ్చి పని చేయరా. నువ్వు చెప్తే ఎందుకో నమ్మాల్సి వస్తుంది నాకు. ఈడేంటి పార్కింగ్ చేసిన బండ్లో పెట్రోల్ తీయడానికి వెళ్తున్నాడు ఏంటి? పిల్లులు పట్టేవాడులాగా అలా వెళ్తున్నాడేంటి? ఏంటబ్బా ఈడు కొలాయి వాటర్ నింపి మినరల్ వాటర్ అని చెప్పి అమ్ముతున్నాడు ఏంటి? తుంగభద్ర పుష్కర నీళ్ళు స్నానం చేస్తే మహాపుణ్యం. రేయ్, ఏడు చేస్తున్నావురా? బిజినెస్ చేస్తున్నాను, డిస్టర్బ్ చేయకు. అంత వ్యాపారం ఏడు చేస్తున్నావురా? కొంచెం చెప్తే నేను కూడా నేర్చుకుంటాను కదా. ఇదేమన్నా అమీర్పేటలో కోచింగ్ అనుకున్నావా? అడగగానే నేర్పించడానికి. బిజినెస్ మెదడులో ఉండాలి, అది నీకు ఉండదే. నీ గురిగించంత బుర్రలో ఏం ఆలోచనలు వచ్చారా చెప్పు. హలో, నేను ఇప్పుడు కానీ చెప్పాను అనుకో నాకు నేనే పోటీ రెడీ చేసుకున్నట్టు అవుతుంది. అవసరమా? డోంట్ డిస్టర్బ్, ఓకే? నీతోటి ఎలక్షన్స్లో కేఏ పాల్ తోటి పోటీ పడటం అంటే చాలా డేంజర్లే. నా పారులో నేను చెప్పను, నువ్వు కాపీ కొట్టేస్తావు. నేను చెప్పను. ఒక తుంగభద్ర నీళ్ళు. ఏడిది? ఒక తుంగభద్ర తమ్ముడు, ఒక్కోటి 2000 రూపాయలు తమ్ముడు. ఒకటి 2000. ఏంది రేట్లు పెంచడం? రేట్లు పెంచావా? మందు సిగరెట్లు రేట్లు పెంచినప్పుడు అంత ఆగలేదు. డిస్కౌంట్ ఏమైనా ఉందా? ఉందా, ఫ్రీగా పట్టుపో. ఏం ఆడుతున్నావయ్యా? సిలుపు కట్టు మెరుజాన్లో సామాన్లు కొన్నప్పుడు బేరం ఆడతావా? మరి 1,00,000 రూపాయలు టీవీ కొన్నప్పుడు బేరం ఆడతావా? మరి రిక్షా ఒకటి దగ్గర రిక్షా ఎక్కినప్పుడు ఎందుకు ఆడతారయ్యా మీ మనుషులు? మరి ఎంత పిస్తున్నారు అంటయ్యా? సరే, అది డబ్బులు ఇచ్చి పట్టుపో. తుంగభద్ర పాపనాశనం పాప వినాశనం. ఏట్రా, త్రివిక్రమ్ సినిమా ఏమైనా చూసావా? అన్ని నీతులు చెప్తున్నావు. నన్ను చూసి నేర్చుకో అత్త బిజినెస్. సరేలేరా, నాకు కూడా చెప్పా బిజినెస్ ఏటో. ఏముంది, 0 ఇంట్రెస్ట్ 100% ప్రాఫిట్. అవునా? అదేటో నాకు చెప్పరా, నేను చేస్తాను. మరి చెప్తాను గాని ఎవరికి చెప్పకే. తుంగభద్ర నీళ్ళు తెచ్చి అమ్మేత్రానే ఇక్కడ. అవునా? మంచి ఆలోచనేరా. మరి ఏమనుకున్నావు గాలుడంటే? అవును, అక్కడికి వెళ్ళి నదిలో స్నానం చేయకుండా నీ దగ్గర ఎందుకురా కొంటారు? అక్కడ స్నానాలు చేయలేదు కాబట్టి నా దగ్గరకు వచ్చుకుంటారు. ఒకవేళ అక్కడ స్నానం చేశారు అనుకో డబ్బులు కట్టాలంటే. మరి స్నానాలు చేయనప్పుడు
పుష్కరాలు ఎందుకురా? ఇదంతా నాలాంటి వాళ్ళ కోసమేనే. మీ ఇంటి దగ్గరే పుష్కర నీళ్ళు ఉన్నాయని బోర్డు పెట్టి మరి ఇక్కడ అమ్మేస్తున్నాను తెలుసా. అబ్బో, చూడ్డానికి హౌలేగాడిలా కనిపించినా నీ బుర్ర బాగానే పనిచేస్తుందిరా. మరి ఏమనుకున్నావు గాలిలో బ్రెయిన్ అంటే? ఇంతకీ నీళ్ళు ఎప్పుడు తెచ్చావు? మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు తుంగభద్రలో తెచ్చానే. తుంగభద్ర వైజాగ్ ఎప్పుడు షిఫ్ట్ చేశారా? వెళ్తూ వెళ్తూ నెల్లూరు లాగి తుంగభద్ర తెచ్చానే. మరి కర్నూలులో ఉన్నదేట్రా? ఓహో, ఈ మధ్య నెల్లూరుని కర్నూలుగా పిలుస్తున్నారా? పద్దగా అడిగింది అడగ నన్ను విసిగించుకో, నన్ను క్వశ్చన్ చేయకుండా పని నేను చేసుకుని నీ పని నువ్వు చూసుకో. ఏలే మరి ఎందాక ఆ బాటిల్లో నింపిన వాటర్ ఏట్రా? అదేమి లేదే, భూమి గుండ్రంగా ఉంది కదా, ఎక్కడ బోరేసినా వచ్చే ఏ నీళ్ళు కదా, అర్థం చేసుకో. చెప్పుకోలేని రోగం వచ్చి పోతావరా ఇలాంటి పనులు చేస్తే. హలో రంగమ్మత్త, అబద్ధాన్ని కూడా నిజమని నమ్మించి చెప్పేటోడనే బిజినెస్ మ్యాన్ అంటే. గవర్నమెంట్కి తెలిస్తే? గవర్నమెంట్ వాళ్ళు పుష్కర స్నానం చేయడానికి డబ్బులు తీసుకుంటే ఆ బిజినెస్ తప్పు కాదు. నేను ఇక్కడ పొందుగ్గా అమ్ముకుంటే నా బిజినెస్ తప్పు. నేను కన్జ్యూమర్ కోర్టుకి వెళ్తానే, నన్ను ఎవరు ఏం చేయలేరు. రారా, ఏయ్ వచ్చాడు వచ్చాడు వచ్చాడు, రాజకీయానికి వారసుడు వచ్చాడు. చాతి దేక్. చాతి అంటే ఇది కాదురా, ఇది నాకు ఇదే వచ్చు. ఓకే. ఒరే, అది పొట్టనా యాదగిరి గొట్టారా? హలో, ఏం మాడుతున్నావు? రాజకీయ నాయకులు అక్రమార్తులు సంపాదించిన తర్వాత పొట్ట పెంచాలి కదా, మా ఊడు ముందే పెంచాడు. అప్డేటెడ్ వర్షన్. తమ్ముడు పొట్ట దేక్. చాక్లెట్ చెప్తాలేరా, ఇగో ఇప్పుడు చూసావా అది. ఒరే, చాక్లెట్లు లేకుండా పనే చేయట్లేదు, ఆడే నాయకుడు అవుతాడురా. ఓ రంగమ్మత్త, మా ఊడు చూసావా ఇప్పటి నుంచే లంచాలు తీసుకోవడం అలవాటు అయిపోయింది. ఏమనుకున్నావు మా ఊడు అంటే? నువ్వు అలా వచ్చావా? పులిబిడ్డ, నువ్వెప్పుడు ఏది మాట్లాడినా ట్రెండింగ్ లో ఉండాలిరా. నీ నోట్లోంచి ఎప్పుడు బూతులే రావాలి. నీ మీద ఎవడైనా చేయడానికి భయపడాలరా పులిబిడ్డ. నీ అబ్బా చేతిరా. బాగా ఇంద్ర గాలోడా నీకు. ఇదే కావాలి పులిబిడ్డ. నువ్వెప్పుడు పానే తినాలి, బూతులే మాట్లాడాలి, ఇంకేం మాట్లాడకూడదు పులిబిడ్డ. కళ్ళజోడు పెట్టరా. ఏట్రా నువ్వు స్కూల్కి వెళ్ళే పిల్లోని చెడగొడుతున్నావు? హలో, చెడగొట్టేవాడు కాదే, మీ అందరినీ పడగొట్టే వాళ్ళ తయారు చేస్తాను మా పులిబిడ్డని. ఏమనుకున్నావు? రా. ఏనుగు పిల్ల ఎలుగు పంటి రెండూ కలిసి నడుస్తున్నట్టుంది. నువ్వు ఎప్పుడు ఇంతేనే, నన్ను డిక్లు ఇచ్చేస్తుంటావు. తమ్ముడు చాక్లెట్ ఏమైంది? పులిబిడ్డ తీసుకోరా బాబు. మన దగ్గర మనమే లంచాలు తీసుకోకూడదురా, పక్క వాళ్ళ దగ్గర లంచాలు తీసుకోవాలా. ఆ రంగమ్మ దగ్గరికి వెళ్ళి తీసుకో లంచం. ఈడేటి ఇంత స్టైల్గా రెడీ అయ్యాడు? ఒరే, నీకు చెప్పిన పని ఒక్కసారి కూడా చేయవా? అయ్యో, నేను అది అత్త. ఏట్రా, కింద బోరేమని ఎత్తనవా? సరిగ్గా చెప్పా. నేను పార్టీ పెడుతున్నానే. నీకెవరు వస్తారా ఓటు? అయినా పార్టీ పెట్టాలంటే బోలు డబ్బులు కావాలి కదా. పిచ్చిదేనా, సంపాదించడం కోసమే పార్టీ పెడతారే. అదేమన్నా షేర్ మార్కెటరా చెప్పు? దాని అమ్మ మొగుడే అత్త. దానిలో ఇన్వెస్ట్మెంట్ మాత్రం ఉంటది, దీనిలో ప్రాఫిట్ ఉంటదే. నీ కుందేలు బ్రెయిన్లో ఇంత తెలివితేటలు ఎప్పటి నుంచి వచ్చారా? అప్పుడప్పుడు బెండకాయలు తింటే బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. వెళ్ళేటప్పుడు కేజీ బెండకాయలు కొనుక్కొని వెళ్ళే. ఇంతకీ ఎలా సంపాదిస్తావో చెప్పనే లేదురా. అయ్యో రంగమ్మత్త, ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకోవాలి. తాడు బొంగరం లేదు, నిన్నెవట్రా కలుపుకునేది? ఏమీ లేదత్త,
అన్ని ఏరియాల్లో ముందు పోటీ చేస్తా, తర్వాత ఓట్లన్నీ సపరేట్ అయిపోతాయి. ఆ తర్వాత నామినేషన్ విత్డ్రా చేసుకుంటాము అని చెప్పామనుకో, డబ్బులు ఇచ్చేస్తారు. ఏం లేదు, అంత సింపుల్గా అయిపోద్ది. అంత సింపులా? ఆ నీలా ఎప్పుడు వెజ్ తెలివితేటలే కాదు, నాలా అప్పుడప్పుడు నాన్ వెజ్ తెలివితేటలు ఉపయోగించు, నీకు అర్థమవుతుంది అంతాని. అంతా బానే ఉంది కానీ పార్టీ ఫండ్ ఎలాగో చెప్పు. అత్త, కాన్సన్ట్రేషన్ విత్ మై టాకింగ్. ఏమి లేదత్త, ఫస్ట్ ఒకళ్ళు ₹1 అడుగుతాను, ఆ తర్వాత వీలైతే ₹100 అడుగుతాను. వీళ్ళు ముగ్గురు ఒక్కొక్కరు చెప్పున ఇంకో ముగ్గురు దగ్గరికి వెళ్ళి పార్టీ ఫండ్ అడుగుతారు. అలా డబ్బులే డబ్బులు, పార్టీకి ఫండే ఫండ్. అప్పుడు పార్టీని మనం బతికించవసరం లేదు, ఆ పిల్లే హ్యాపీగా బతికించేస్తారు. ఇది లాజిక్ అంటే, తెలుసుకో నువ్వు. ఒరే తప్పు కదరా, అయినా నీకు ఫాలోయింగ్ లేదు, పైసలు ఎక్కడి నుంచి వస్తాయే? అన్నా గాలన్నా నువ్వు దేవుడు అన్నా. హే, తమ్ముడు మరి పైకెత్తకరా, నాది నాకే చాలా వాసన వచ్చేస్తుంది. దించే దించే. గాలన్నా ఆ. నువ్వు రగిలే నిప్పు కానవి, ఆ. ఎంతటి సముద్రమైన నీ పాదాలని తాకాల్సిందే. దిరా తమ్ముడు. అన్నా నీతో ఉంటామని ఇంట్లో చెప్పొచ్చామన్నా. అయినా పంపించారా? మీ ఇంట్లో వాళ్ళు గ్రేట్రా బాబు. గాలన్నా ఆ, నువ్వు నడిచే శూరుడు అన్నా. పడుకున్న పందేం కాదు. గాలన్నా ఆ, నువ్వు ఆరిపోని ఆగరుగతన్నా. ఇంకా నయం కరింబిడి కట్ట కొత్తిమీర కట్ట అని అనలేదు. అన్నా అన్నా ఆ, ఏం తమ్ముడు? 1 మినిట్ అన్నా. ఆ? నువ్వు మా బయడను అన్నా. కానీ నాకు మందు లేదు, నిన్నెవరు ఆపలేడు. ఆ? కాళ్ళ కింద చెప్పు, నువ్వు మాకు అంటుకున్న తుప్పు. ఆ? తుప్పా? ఇంటి మీద కప్పు, నీతో పెట్టుకుంటే ముప్పు. ఆ? ఈ కప్పు తుప్పు ముప్పు ఏంట్రా? ఇంకా చెప్తే జనాల చెప్పులు పడతాయి. ఆ? అత్తో, జనాలు పెట్టుకొని మరీ రాయించుకున్నా, కవర్ చేయడానికి ఛానల్స్ ఉన్నాయి కదా. చూసావా మావాడు ఎంత ఫాస్ట్గా ఉన్నాడా? అది కాదురా, ఇంత దరిద్రపు సండాలపు నీచ నికృష్ట దుర్మార్గపు సచ్చిన శాప కంపులాగా, కోళ్ళ ఫామ్లో కంపులాగా, పాసిపోయిన పప్పులాగా ఇంత దరిద్రపు ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయరా నీకు? ఏంటో అప్పుడప్పుడు నా బ్రెయిన్ అలా పనిచేస్తుంటది అంతే. ఒరే గాలోడా, నేను తిడుతున్నాను రా, మెచ్చుకోవట్లేదు. నీకు ఆ మాత్రం బుర్ర కూడా లేదురా. ఏదైనా నాలా నువ్వు ఉండలేవే, అన్నీ ఒకేలా రిసీవ్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. అసలు నువ్వు ఎందుకు వస్తున్నావురా రాజకీయాల్లోకి? జనాలను ఏం చేద్దామని? ఆ? కడగడానికి వచ్చానే. నిన్ను కడగకుండా చూసుకో. ఆ? నన్ను టచ్ చేసేవాడే లేడే. అన్న మన పార్టీ గుర్తు రద్దు చేశారన్నా. ఆ? అవునా? చిగురుంచక ముందే మొక్కను నలిపినట్టు నలిపేశారా అప్పుడే? అన్న నా పేమెంట్ ఏదన్నా. రేపు ఎత్తల్లారా? సెలబ్రిటీ అరా పిచ్చనా కొడుక, నీ పేపర్ ఏదేమని పో. ఇప్పుడు నా పేమెంట్ కూడా ఇవ్వవా? అంటే డబ్బులు లేవురా. బుర్ర తక్కువ రాయలా పింజారు ఎదవా.